పార్లమెంట్ సమావేశాలు 12వ రోజు జరగబోతున్నాయి. మరి ప్రధానంగా ఏ అంశాలపై ఫోకస్ చేయబోతున్నారు అన్న చూద్దాము. కాసేపట్లోనే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక భేటీ జరగబోతోంది. డీలిమిటేషన్ బిల్ పై ప్రధాని మోదీ చర్చించబోతున్నారు. మంగళ్ మిలాన్ లో భేటీకి కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు హాజరవుతున్నారు. ఈ సమావేశాల్లో బిల్లు పెట్టే ఆలోచనలో ఎన్డీఏ ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ 12వ రోజు జరుగుతున్నాయి. కాసేపట్లోనే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం జరగబోతోంది. డీలిమిటేషన్ బిల్లుపై ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ చర్చించబోతున్నారు. మంగళ్ మిలాన్ లో ఈ భేటీకి కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు హాజరవుతున్నారు. ఈ సమావేశాల్లో బిల్లుని పెట్టే ఆలోచనలో ఎన్డీఏ సర్కార్ ఉంది. మా ప్రతినిధి గోపీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపి, సో ఈ సమావేశాల్లో ఎలాంటి బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ప్రస్తుతం జరగబోతున్న మీటింగ్ డీటెయిల్స్ చెప్పండి. 12వ రోజు పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు ప్రధానంగా మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ఇది మంగళ్ మిలాన్ పేరుతో ప్రతి మంగళవారం కూడా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి మంగళవారం కూడా ఈ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ స్ట్రాటజీ కానీ, పార్లమెంట్ ముందుకొచ్చే కీలక బిల్లులు కానీ, అలాగే మంత్రిత్వ శాఖల వారీగా ఆయా మంత్రిత్వ శాఖల పనితీరుకు సంబంధించి కూడా ఎన్డీఏ ఎంపీలకి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఏ విధంగా ప్రజలతో మమేకం అవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్న అంశాలని ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించడం జరుగుతుంది. సో ఈరోజు ప్రధానంగా ఇటు డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే బిల్లు గత ప్రత్యేక సెషన్లో వీగిపోయిందో సో దాన్ని ఈ సెషన్లో ఎలాగైనా సరే ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్రం భావిస్తుంది. 2 వారాలు వాషౌట్ అయిపోయిన పరిస్థితి. కొన్ని కీలక బిల్లులు ఆమోదం పొందినప్పటికీ ఇటు పేపర్ లీకేజ్, అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ న్యాయమూర్తుల సంఖ్య పెంపు, ఈ విధంగా కొన్ని బిల్లులు ఆమోదం పొందినప్పటికీ కూడా వందే మాత్రం బిల్లు, సో ఇంకా చాలా కీలక బిల్లుల బిజినెస్ అనేది పెండింగ్లో ఉంది. సో అందులో ఈ మహిళా రిజర్వేషన్లు అలాగే డీలిమిటేషన్ రెండింటిని క్లబ్ చేస్తూ వచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుని ఈ వచ్చే వారం లేదా ఈ వారం ఎప్పుడు పెట్టినా సరే దానికి మద్దతుగా నిలవాలి. కేవలం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే కాదు, ఇంకా అనేక పక్షాలు దీనికి అనుకూలంగా ఉన్నాయన్న విషయాల్ని ఇటు అధికార పక్షం నుంచి వస్తున్న సమాచారం. సో దీనిపైన ఫ్లోర్ స్ట్రాటజీకి సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి అన్న దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే కామన్వెల్త్ గేమ్స్లో కూడా భారీగా భారత్ పథకాలు సాధిస్తున్న పరిస్థితి వివిధ విభాగాల్లో. సో క్రీడల్ని ఏ విధంగా దేశంలో ప్రోత్సహిస్తున్నాం అన్న అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కామన్వెల్త్ గేమ్స్లో సాధిస్తున్న పథకాలకు సంబంధించిన విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశం పైన క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఓవరాల్గా కీలక బిల్లులకు సంబంధించి ఎంఎస్ఎంఈ బిల్లు అలాగే మరికొన్ని బిల్లులు పార్లమెంట్లో ఈ వారం వచ్చే వారంతో సెషన్ ముగుస్తుంది కాబట్టి సో ఈ 2 వారాలే కీలకం కాబట్టి సో ఏ బిల్స్ రాబోతున్నాయి, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏ బిల్లు వచ్చినా సరే వాటికి మద్దతుగా ఉండాలి అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ప్రభుత్వ కార్యాచరణకు సంబంధించిన విషయాలను కూడా ఎన్డీఏ ఎంపీలకి ఇటు దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ సమావేశంలో.